చేయకుండా నాతో కష్టపడుతున్న ఇష్టపడి నాతో వస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ నిజాన్ని ప్రజలకు తెలియచేయాలనుకునే నిజమైన నా మీడియా మిత్రులందరికీ అలాగే నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజల మొత్తానికి నమస్కారం తెలుపుతున్నాను. కూటమి మొదలుపెట్టి కొన్ని రోజులు అవుతుంది. చకచకా పనులన్నీ జరిగిపోతున్నాయి, చకచకా ప్రచారం జరుగుతుంది. ప్రతి వార్డులో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్క ఓటర్ కంటే కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఎంత సొంత మనిషి అనే విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాను. ఇది ప్రచారం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిశోధనలాగా ఉంది నాకు. ఆయన గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటే అలాంటి ఒక గొప్ప పార్టీలో ఒక ముఖ్యుడి కడుపున పుట్టినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి ప్రముఖులందరూ ఉన్న ఇలాంటి ఒక సభ లాంటి దాంట్లో నేను ఉండటం, వీళ్ళతో పాటు తిరగటం, నేను ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు. నాకు ఈ జన్మలో ఈ అవకాశం దక్కింది. నాకైతే ప్రచారం కోసం ఇంకొక 4 నెలల ఎలక్షన్ పోస్ట్పోన్ అయితే బాగుండేమో అనిపిస్తుంది. మా వాళ్ళందరితో తిరగటానికి వీళ్ళతో ఉంటున్న ప్రతి క్షణం నాకు జీవితం మొత్తం గుర్తుండే ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే వాళ్ళ ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకం వల్ల లబ్ధి పొందని ఒక్క ఇల్లు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతుకుతున్న ఏ ఒక్క ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ఉన్న ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో కొంత లాభం అయితే జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకంకి మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఓటర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన సొంత మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతిపెద్ద విజయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుకోవడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు అని తెలిసేలాగా ఆయన పాలన సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో అందులో 2 ఏళ్ల కష్టం కరోనా కాలంలో కూడా రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక ఇంటి పెద్ద కొడుకులాగా, తండ్రికి కొడుకులాగా చంటి బిడ్డలు చూసుకున్నట్టు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే దానికి ఎట్లా అయితే మనం ఎటువంటి మనకుండే బడ్జెట్లో అబద్ధాలు చెప్పడం, గాల్లో మెడలు కట్టడం కాదు, నిజాయితీగా నేల మీద నిలబడి నిలకడగా ఏ నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక వ్యక్తి ఆయనకు ఎంతో ఇష్టమైన గూడూరు నియోజకవర్గానికి, తిరుపతి జిల్లాకి 2 క్యాండిడేట్లు ఆయన సొంత మనుషులుగా నిలబెట్టారు. ఒకరు మేరిక మురళీధర్ గారు మా నాన్నగారు, అంతకంటే నాకు దేవుడి కంటే ఎక్కువ. గురుమూర్తి గారు చాలా చాలా చిన్న వయసులో కూడా ఎంతో పెద్ద అవకాశం ఆయన వినియోగం తీసుకొని గురుమూర్తి గారు ఏ ఒక్క పని ఆయన దగ్గరికి ఎవరైనా కూడా లేదు కాదు అని చెప్పకుండా ఏ సమయంలో అయినా సరే ఆ పని చేయగలిగే వ్యక్తి గురుమూర్తి గారు. తక్కువ కాలంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలబడిపోయారు. అలాగే మేరిక మురళీధర్ గారు గూడూరులో 10 సంవత్సరాలుగా ఉన్నారు. గూడూరు ఇంటి పెద్ద బిడ్డ మేరిక మురళీధర్ గారు మా నాన్నగారి కంటే కూడా గూడూరు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక మనిషి ఆయన. మురళన్న అంటే వచ్చే నవ్వు కానీ, మురళన్న అంటే వచ్చే జనాల్లో మావాడు అని వచ్చే ఫీలింగ్ కానీ, అదంతా ఉన్న ఒక వ్యక్తి బిడ్డగా ఆయన కార్యకర్తగా ఈరోజు పనిచేస్తుంటే నాకు కారే ప్రతి ఒక్క చెమట చుక్క వాల్యూ తెలుస్తుంది నాకు. మేరిక మురళీధర్ గారి కోసం నా శరీరంలో చివరి రక్తం పొట్టు ఉన్నంత వరకు పనిచేస్తాను. ఆయన కొడుకు కంటే కూడా ఆయన కార్యకర్తగా నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, నా కుటుంబ సభ్యులందరికీ, గూడూరు ప్రజల మొత్తానికి మీ అమూల్యమైన ఓటుని మేరిక మురళీధర్ గారికి, గురుమూర్తి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మన ఉజ్వల భవిష్యత్తు మనమే రాసుకుందాం. మన చేతుల్లో ఉంది. ఇది యుద్ధం, మన ఆయుధం, మన ఓటు. మనం